అంజయ్య గారి క్యాబినెట్లో నేను అగ్రికల్చర్ మినిస్టర్. నేను ఆయన తీసుకెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేయించాను. ఆఫీసర్స్ నాకు చెప్పారు 2000 కోట్లు 3000 కోట్లు అవుతుందని. ఈయన ఫౌండేషన్ వేస్తూ ఆయన పేరు నా పేరు కూడా రాయించాడు అగ్రికల్చర్ మినిస్టర్. అవి అలాగే ఉన్నాయి రాళ్ళు. ఎంత ఇచ్చారు అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు? 20 లక్షలు ఇచ్చినా ఏమనుకున్నావు అన్నాడు. అంటే పాత లారీ ఏమైనా కొనుక్కోమని ఏమైనా ఇచ్చావా 20 లక్షలు? ఏంటి అన్నీ ఇన్ని వేల కోట్ల డబ్బు ఏంటి ప్రాజెక్టు, 20 లక్షల డబ్బు ఇవ్వటం ఏంటన్నా? నీకు తెలియలేదు, నేను ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, నేను చెప్పినట్టు వినాలి, నువ్వు అదేంది అని. అలాగే నువ్వు ముఖ్యమంత్రి, నాకు వద్దు, నీ ముఖ్యమంత్రి నువ్వే పెట్టుకో, వాళ్ళ ఆఫీసర్లు అలా చెప్తున్నారు కనుక మరి అన్ని వేల కోట్లు అవుతుందని ఆ ప్రాజెక్ట్ 20 లక్షలు ఇచ్చానంటే మరి ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఆయన 20 లక్షలు కేటాయించారు అప్పటికి. కష్టం కదా అని అన్నా. అంటే అదేలే పోదాం పదా అన్నాను. హైదరాబాద్ వచ్చినాక ఇంకా 2 స్టోన్స్ వేయాలన్నాడు. ఏంటన్నా? ఒకటి రాయలసీమలోనూ ఒకటి తెలంగాణలో వేద్దాం, ఈ తగులు లేకుండా పోతాయి అని అన్నాడు. నేను రాని వాళ్ళని తీసుకుపోను. ఇంత అల్కా వ్యవహారాలు. సరే అది అయిపోయింది. అంజయ్ గారిని ఆమె ఈ చేష్టలన్నీ చూసి షీ హాస్ కమ్ టు ది కన్క్లూజన్ టు మూవ్ ఈ జంబో క్యాబినెట్. ఇది ఇందిరాగాంధీ గారు దీనికి ఎవరూ ప్రిపేర్ చేయాల, ఆమె మైండ్లోనే వచ్చింది. నరసింహారావు గారికి కనీసం ఇప్పుడన్నా మనకి ఇస్తుందేమో ఈయన పంపించేసి అని చెప్పని ఆయన కోరిక సావలా తికమకలు పెడుతూనే ఉన్నాడు. మొత్తానికి ఎట్లయితే ఈయనేం చెప్పాడు, సరే ఆయనకి ఇవ్వదని తెలిసిపోయినాక రెడ్డి కమ్మ అయితే బాగుంటుందమ్మా అని చెప్పని ఇద్దరు ఓట్లేస్తారు మనకి అని. భవనం జయప్రద గారు కమ్మ, భవనం వెంకటరామరెడ్డి గారు రెడ్డి. పైగా ఆయన శాసనసభ్యుడు కూడా కాదు, శాసనమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ కూడా మేము చేసింది నామినేటెడ్ ఎమ్మెల్సీ. నామినేటెడ్ ఆయన మళ్ళీ ఏదో నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చిన ఎమ్మెల్సీ కూడా కాదు, నామినేటెడ్ ఎమ్మెల్సీ. నెక్స్ట్ డే మేమంతా అక్కడ ఉండగానే ఆంధ్ర గెస్ట్ హౌస్లో ఇట్లా చూసింది, ఆయన కుంటుకుంటున్నాడు. ఎవరు? వెంకటరామరెడ్డి. ఏదో కాలు ఏమైందో ఏమిటో కుంటుకుంటున్నాడు. ఇలా చూసింది. ఇది కూడా ఫెయిల్యూర్ అని చెప్పి అనుకున్నారు ఆమె. నెక్స్ట్ మళ్ళీ విజయభాస్కర్ 6 నెలలే ఉన్నారు భవనం వెంకటరామరెడ్డి గారు, 6 నెలల కాలం. మాది విజయభాస్కర్ కనుక ఇవన్నీ పెట్టుకున్నాక అప్పటికి కూడా విజయభాస్కర్ రెడ్డి గారిని పీఠం ఎక్కించే ముందు కూడా పరిశీలనలో మీరో మీ పేరు ప్రస్తావనలకు రాలేదా సార్? అంజయ్ టైంలో ఉంది, అప్పుడు ఉంది, తర్వాత రాలో. అప్పుడు బాగా వినిపించిన పేరు అది ఏం చెప్పారంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్లనే పెట్టారా, రెడ్ని పెడితేనే వస్తాడు అని మైండ్ మేకప్ చేసుకో, ఒక మైండ్ సెట్ క్రియేట్ అయ్యి ఉంది. చేశారు ఎవరన్నా ఆవిడని. కనుక దానికి రెండో విషయం లేదు. పైగా అంజయ్ గారి టైంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ వైజాగ్ ఆ కొండలన్నీ తిరిగి ఆ తాండాలన్నీ తిరిగి అక్కడ ఏదో వాళ్ళకి కావాల్సిన అరకు పాడేరు మొత్తం ఏజెన్సీ మొత్తం తిరిగి ఆ రాత్రి వచ్చి సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ దగ్గర ఒక గెస్ట్ హౌస్ సింహాచలం అన్నవరం వచ్చారు. అక్కడ పండుకుంటే పొద్దున్నే నాకు ఒక మిత్రుడు ఉన్నాడు కాకినాడలో. ఆయన ఫోన్ చేసి రామారావు గారు మిమ్మల్ని ఏదో చూస్తారట ఆయన అంటూనే ఉన్నాడు. ఈయన మెట్లు ఎక్కాడు. మీరు అంటుండగా రామారావు గారు మెట్లు ఎక్కుతున్నారు, గెస్ట్ హౌస్లో మెట్లు ఎక్కుతున్నారు. నేను గడ్డం కూడా చేసుకోవాలి. అప్పుడే లేచి రాత్రి అంతా బాగా బడగలేక ఉన్న కొండల్లో తిరగటం కష్టం కదా. సరే ఏంటండి మీరు నా దగ్గర ఏం పోర్ట్ఫోలియో లేదు మీకు హెల్ప్ చేయడానికి ఏమిటన్నా? అదేం లేదు, మీరు మనవారు, చాలా బాగా చేస్తున్నారు, చూసి సంతోషించాను అందుకని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాను. ఓహో చాలా ధన్యవాదాలండి, ఏదేమి మామూలు నడుస్తుండేది. మీరు మనవారు ఆయన డైరెక్ట్ అయిపోయారు రామారావు గారు మీతో. అప్పటికే తెలుసుకున్నాడు వీడు ఫలానా అని అనేది తెలుసు. ఎవరో చెప్తూ ఉంటారు, ఆయన ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలియదు. నేనెప్పుడు నిజం గాడ్ ప్రామిస్ నేను ఎప్పుడూ ఆయన జన్మలో కలవలేదు. అప్పటి వరకు కలవలేదని తెలుసు, వారు ఫలానా అని కూడా తెలియదు మీకు. సినిమాలు
సినిమాలు చూడరు మీరు? మీకున్న ప్రాక్టీస్లో మీకు సినిమాలు చూసే ఎప్పుడూ సమయం లేదు. ఎప్పుడు అయినప్పటికీ నేను ఏ థియేటర్కి వెళ్ళి సినిమా ఎప్పుడూ చూడలేదు. అయినా రామారావు గారు ఫలానా మీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని మీకు తెలియదు? అలాంటి లేదు. ఎందుకంటే ఇక్కడ నాగేశ్వరరావు గారు ఎదురుగా ఉంటారు, ఎదురుగుండా అదే ఇల్లు. అవును. కానీ ఆయన నేను వస్తాను అని ఒకరోజు కబురు చేస్తే వద్దండి మీరు కబురు చేశారు. నాగేశ్వరరావు ఆయనే వస్తూ ఉండేవాడు. నాగేశ్వరరావు గారు వచ్చేవారు. అయితే నాగేశ్వరరావు గారికి ఏంటంటే అప్పటికే జ్యోతిషాలు చూసుకుని ఆయన సినిమాలోనే రాణిస్తారు, ఇంకెక్కడ రాణించరు ఏదో చెప్పారని ఒకరోజు చెప్పాడు. ఇక నేను అసలు ఆ లైన్లోనే లేను అని నాగేశ్వరరావు గారు. సరే నేను ఈ అంజయ్య ఈ పని చేసేటప్పటికి నాకు కొంచెం మనసు వికటించి ఇవన్నీ రాసుకుని పెట్టుకుని ప్రియాంబుల్ అవన్నీ మీరు తయారు చేసి ఉంచుకున్నారు. ప్రియాంబుల్ అంటే లోపల మెటీరియల్ అంతా ఉంది మెటీరియల్. ఈ సమయంలో రామారావు గారు కలిశారు మిమ్మల్ని? చెప్పేదేనండి, చెంచు రామయ్య గారని ఆయన వియ్యంకుడు, దగ్గుబాటి చెంచు రామయ్య గారు, ఆయన వెంకటేశ్వరరావు గారు తండ్రి గారు. ఆయన నాకు పిసిసి మెంబర్, నేను పిసిసి మెంబర్ని, ఒకప్పుడు ఏఐసిసి మెంబర్ని కూడా నేను, నిజలింగప్ప గారు ఉన్నప్పుడు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బాగున్నావు బ్రదర్ అది ఇది అంటే ఎప్పుడు ఫోన్ చేసేవాడు కాదు, ఫస్ట్ టైం ఆయన ఫోన్ చేశాడు. సరే బాగానే ఉన్నామండి, మీరు ఎట్లా ఉన్నారు? బావుగారు మాట్లాడతాడట అన్నాడు. బావుగారు ఎవడయ్యా నీకు అన్నాను. నాకు తెలియదుగా, అడాసిటీతో అన్నాను, బావుగారు ఎవడయ్యా నీకు అని. నాకు తెలియదుగా, ఎవడయ్యా అన్నాను. రామారావు గారు నాకు బావుగారు. ఐసి అన్నాను. ఫోన్ పెట్టిపోయే టైంలో ఆయన ఫోన్ చేశాడు. రామారావు మీకు చాలా అన్యాయం జరిగింది, క్యాబినెట్లో రిజైన్ చేసి ఉన్నా కదా, చాలా అన్యాయం జరిగింది. ఆయనతో పరిచయం లేదుగా, ఒక్కసారి పరిచయం ప్లేన్లోనే. ఏంటండి ఇక్కడ మీరేం చేస్తూ ఉంటారు, మీ బిజినెస్ ఏంటి? అదే ఈ సినిమాలే షూటింగ్లు అయ్యి అని అన్నాడు. మీ ఇంటి వెనకాల కొండల్లో రేపు పొద్దున్నే షూటింగ్ ఉంది, రావచ్చునా అని అడిగాడు. ఇక్కడ జూబ్లీ హిల్స్ రావచ్చానికి ఎన్నింటికి వస్తారు అన్నాం. 4ంటికి అన్నాడు. లేదు 5-6ంటికి వస్తే వాక్ చేస్తూ ఉంటాను, పెద్ద దొడ్డే ఉంది మాకు, రావచ్చు అన్నా. ఇంతలోకి మా అత్తగారు అప్పుడు నా భార్య బతికున్నారు. సినిమా వాళ్ళు మన ఇంటికి రానియద్దు అన్నారు. అబ్జెక్షన్ చేసి, మీకు ఏదైనా ఉంటే బయట చూసుకోండి, సినిమా వాళ్ళు మన ఇంటికి రానియద్దు. అరే కమిటీ అనే పొరపాటు అయింది, మీరు మేడపైకి పోండి, అటెండర్ చేత ఇప్పించి పంపిస్తాను. వాళ్ళ మేడపైకి వెళ్ళిపోయారు. ఆయన వచ్చాడు 5ంటికి. పిల్లలు పెళ్ళిళ్ళు ఆయనే పిచ్చపట్టి మాట్లాడుకుని ఆ కాఫీ ఇప్పించి తాగి వచ్చారు. రామారావు గారు ఆ కాఫీ ఇప్పించినాక తాగి లేస్తుంటే నాకు అప్పటికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏదో రాజ్యసభకి ట్రై చేస్తున్నారని ఎవరో చెప్పారండి నాకు అని ఎన్టీఆర్ గారిని మీరు అడిగారు. అబ్బే అలాంటి ఆలోచనలే మాకు రావు. ఇప్పుడు షష్ఠి పూర్తయ్యే వరకు ఇంకొక సైడ్ ఆలోచనే లేదు మాకు, అలాంటిది ఎంటర్టైనే చెయ్యం అన్నాడు. సారీ అండి, ఎవరో చెప్తే నేను అన్నాను, తొందర మనిషిని, ఏమనుకోకండి, ఎవరో చెప్తే చెప్పాను, పోయారండి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అల్లుడైపోయి క్యాబినెట్లో ఉన్నారు. ఉన్నాడు కానీ రామారావు గారు నాకు తెలియదు. మీకు తెలియదు? చంద్రబాబు గారు ఆయన అల్లుడు అనేది కూడా పెద్ద నాకు అంటే చూసాయి. నేను పెళ్ళికి వెళ్ళలా, నన్ను పిలవల అతను. చంద్రబాబు నాయుడు గారు పిలవల. క్యాబినెట్లో లేను కదా, అంజయ్ క్యాబినెట్ అప్పుడు క్యాబినెట్లో లేరు, రిజైన్ చేశాను. తర్వాత సరే నేను ఆయన పంపించేసి ఇంట్లో కూర్చొని నా కాగితాలు, నేను 15 రోజులు 10 రోజులు అయినాక ఊటీ నుంచి ఫోన్ చేశాడు. అప్పుడు ఇవి లేవు, ఈ సెల్ ఫోన్లో లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ చేశాడు. బ్రదర్ మీరు ఏదో పార్టీ అన్నారు, ఎట్లా చేస్తారు, మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అడగటం. ఇప్పుడు ఎందుకంటే అవన్నీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా, బెజవాడ నుంచి ఎమ్మెల్యేని, మినిస్టర్ కూడా చేశాను కదా,
ఎందుకు మీకు ఆ విషయాలను ఊరినే మీరు ఏదో అన్నారు కదా అందుకనే ఫోన్ పెట్టి మళ్ళీ షూటింగ్కో దేనికో పోయాడు. మళ్ళీ 7 రోజులైనా మళ్ళీ ఫోన్ చేశాడు, మీకు ఎంత డబ్బు ఉంది, పార్టీకి ఎంత ఖర్చు అవుతుంది అని మళ్ళీ ఫోన్ చేశాడు. ఎందుకంటే ఆ విషయాలు మీకు ఫోన్లో ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటా నేను సిద్ధంగా లేను అని మీరు నిర్మోహమాటంగా చెప్పారు. మీరు రావాలి, పార్టీలో చేరాలి అనుకుంటూ వచ్చి చేరండి, దానికేముంది, యు ఆర్ వెల్కమ్. అంతేగాని ఈ విషయాలు ఎవరితోనూ నేను షేర్ చేయడానికి సిద్ధంగా లేను. ఫోను పెట్టేశారు మీరు. నాకు చెప్పకుండా, ఫోన్ చేయకుండా ఆయనందరికి ఆయన అక్కడ ఏమనుకున్నాడో, ఎవరితో సంప్రదించాడో మనకు తెలియదు. అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చి భార్యకి చెప్పకుండా, పిల్లలకు చెప్పకుండా, ప్రొడ్యూసర్స్ చెప్పకుండా, డైరెక్టర్స్ చెప్పకుండా ప్లేన్ ఎక్కి మన ఇంటికి వచ్చాడు. ఇక్కడికి డైరెక్ట్ మన నేను ఏరోడ్రోమ్కి వెళ్ళా, అతను రిసీవ్ చేసుకోవడం నాకు తెలియదు. వారే వచ్చారు. వస్తూ ఇంట్లోకి ఎంటర్ అవుతూనే గడప దగ్గర మనకి ఎంతమంది రౌడీలు ఉన్నారు బ్రదర్ బెజార్లో అని అన్నాడు. దీనికి ఒక చిన్న యాడ్ చేయాలి. చెప్పండి. నేను రామారావు కలిసి పార్టీని ఇట్లా రామారావుని తీసుకొస్తున్నాను, రామారావుని గ్లామర్ కోసం పెడుతున్నాను అనేది ఏదో వాసన పెట్టాడు ఆ నెహ్రూ అనేవాడు, దేవినేని రాజశేఖర్ గారు. వాడు నేను బెజార్ పోతున్నప్పుడల్లా ఏరోడ్రోమ్కునే దిగితే ఏరోడ్రోమ్కి, లేకపోతే రైల్వే దీని దిగితే అక్కడికి వచ్చి జిందాబాదులు కొడుతూ ఉండేవాడు. దేవినేని రాజశేఖర్ గారు వాడు పిల్లగాడు జిందాబాదులు కొడుతూ, వాడి పేరు ఏంది జయప్రకాష్, వీళ్ళంతా. సరే వీడు ముందే అక్కడికి వెళ్ళి రౌడీలు కావాలి మనకి, నేను రౌడీలంతా ఉన్నారు నా దగ్గర, నీకు సప్లై చేస్తాను, నేను కాపాడుతానని ఏదో చెప్పుంటాడు. నాకు తెలియదు, మీకు తెలియదు. మెడ్రాస్ ముందే వెళ్ళి వాడు ఏదో చెప్పుంటాడు ఆయన, లేకపోతే రౌడీలు ఎంతమంది ఉన్నారని నన్ను అడగటం ఏంటి? డైరెక్ట్గా అడగారు రామారావు గారు. అడిగాడు, గడపలోనే అడిగాడు. రౌడీలు ఏంటి, వాళ్ళతో నాకేం పని, నేను అక్కడ మినిస్టర్ని, ఎప్పుడు నన్ను వాళ్ళు కలవలేదు, నేను వాళ్ళని పిలుచుకోలేదు, నాకేం అవసరం వాళ్ళతో. అలాంటి ఎంటర్టైన్ చేయనండి నేను. మామూలుగా మినిస్టర్ అంటే మినిస్టర్, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, అంతేగాని ఈ రౌడీజం నాకేం సంబంధం లేదు. సరే ఆఫీసులో తీసుకెళ్ళారు, అంతా కూర్చున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. నాకంటే 11 ఏళ్ళు పెద్దాడు రామారావు, 11 ఏళ్ళు పెద్దాడు. మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మన కుర్చీ వాళ్ళకి ఇచ్చి పక్కన కూర్చొని వేసుకుంటాం. మన గ్రామ వాతావరణం నుంచి వచ్చినవాడిని కనుక అది ఆ సంప్రదాయం ప్రకారం ఆయన అందరూ కూర్చోబెట్టి నా పక్కన కూర్చో. ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఇప్పుడు ఆయన చేస్తావా ఏంటి, ఆయనకి ఏబిసిడి కూడా తెలియదు కదా, మా ప్రాణం పోతుంది, నువ్వు లేనిపోయి నీ చేతులు కాల్చుకుని మా చేతులు కాల్చబాకు అని చెప్పాను. అక్కడే ఆయన అనేసాడు. ఎదుటే కాదులేవా, ఆయనకి 10 మంది పిల్లలు ఉన్నారు, గ్లామర్ ఉంది, జనం ఉన్నారు, మాట్లాడుకుందాం అలా నేను తొందరపడిపోవాడట, కన్క్లూడ్ కాబోవాడు అని చెప్పి టిఫిన్కి లేచాం. టిఫిన్ చేస్తున్నప్పుడు మధ్య నన్ను బ్రదర్ ఒక నిమిషం అని నా బెడ్రూమ్లోకి పిలిచాడు. ఆనుకునే ఉంది బెడ్రూమ్, పక్కగా తలుపు దగ్గరికి పిలిచి, నాకు ఏమీ అవసరం లేదు, గౌరవప్రదంగా చైర్మన్ చేస్తే నేను గౌరవం ఉంటా, అంతా నువ్వే చూసుకోవాలి, నాకేం తెలియదు అని రామారావు గారు అని చూద్దామని కుర్చీలో కూర్చోబెట్టేటప్పటికీ అబ్జెక్షన్ వచ్చింది. అందరితో మాట్లాడాలి కదా, నేను ఒక్కడనే కాదు కదా, నేను స్టీరింగ్ కమిటీ దీనికే కానీ మరి చాలామంది ఉన్నారు కదా, 2 నెలల నుంచి నడుస్తాయింది డిస్కషన్, మరి చూద్దామండి అని. ఇందులో పత్రికలు బయటికి పిలిచారు రామారావు గారిని. పిలిస్తే రావాడు, నాకేం తెలియదు, ఇది నాకు ఏబిసిడి కూడా తెలియదు, అంతా బ్రదర్ చూసుకోవాల్సిందే, ఆ చీఫ్ మినిస్టర్ ఏంటో అయ్యేంటో నాకు ఏమీ తెలియదు అని వాళ్ళతో ప్రెస్తో ఆలమందనే మళ్ళేసుకొస్తాను నేను, ఆలమందను మళ్ళేసుకొచ్చే బాధ్యతే నాకు, మిగిలినవన్నీ ఆయన చూసుకోవాల్సిందే, నాకేం తెలియదు అని ప్రెస్ ముందు చెప్పాడు. సస్య ప్రెస్ వాళ్ళది రాయరు కనుక వాళ్ళు పిలిచి అడిగితే ఆయన చెప్పిన మాట రాయరు. సరే
చెంచు రామయ్య వచ్చాడు దగ్గుబాటి చెంచురామయ్య గారు తీసుకుపోవటానికి. బావగారిని తీసుకోవడం. వియంకుడు కదా, బియ్యంకుడు. తీసుకుపోతున్నప్పుడు ఏదో కొంత మన ఇల్లు అది చూస్తే అతనికి ఏదో కన్నుగిట్టినట్టుంది. చెంచురామయ్య గారు కన్నుగిట్టి అంతా కరప్ట్ మనీ కరప్ట్ చేస్తాడు, ఈజ్ ఏ కరప్ట్ మ్యాన్ అని ఏదో చెప్పాడు అతను. మీరు న్యాయవాద వృత్తిలో సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇల్లు అని తెలియదు వారికి. ఏదో చెప్పాడు. అతను ఏమీ పెద్ద విన్నట్టు లేడు కానీ బట్ గ్రహించాడు. రామారావు గారు నెక్స్ట్ డే ఆ రోజే సాయంత్రం రామారావు అక్కడ ఉండగానే శాస్త్రి గారిని పంపించాడు. ఈనాడు శాస్త్రి గారు ఈనాడు ఆయన పంపించాడు. రామోజీ గారు అంతకుముందు నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. చాలా. జర్మనీ బాన్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఎప్పుడవుతావా చీఫ్ మినిస్టర్, నీకున్న టాలెంట్స్ గట్టాగా అని చెప్పి అని మాట్లాడేవారు మీతో. అని ఫోన్ చేసి ఇంటికి వచ్చి ప్రజెంటేషన్లు తీసుకొచ్చి ఇచ్చేళ్ళాడు రామోజీరావు గారు. అలాంటి మనిషికి ఏమైందంటే చెన్నారెడ్డి గారు నేను పనిచేసుకున్న టైంలో ఈయన వస్తే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. చెన్నారెడ్డి గారు రామోజీరావు గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఈయన ఏదో ఆయన తిట్టాడు. చెన్నారెడ్డి గారు తిట్టారు. చెన్నారెడ్డి ఎందుకు తిట్టాడు అంటే శారదా ముఖర్జీ అని గవర్నర్ ఉండేది. ఆ అమ్మాయి ఈనాడు పేపర్ని బెజవాడ వెళ్ళి ఇనాగరేట్ చేసి వాళ్ళ బ్రాంచ్. చెన్నారెడ్డి గారికి ఏంటంటే నేను ముఖ్యమంత్రి నేను గవర్నర్ పిలుస్తావా అని ఏదో వాళ్ళకి ఏదో ఈగోలో తిట్టుకున్నాడు. ఆయన తిట్టాడు. రామోజీరావు గారు తిట్టేశారు. ఆ తిట్టిన దాన్ని నేనున్నట్టుగా తిట్టేటప్పటికి వాడు హర్ట్ అయ్యాడు. మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అని మనకు సామెత కదా. అక్కడ మీ ముందు తిట్టేటప్పటికి అక్కడి నుంచి కొంచెం దూరంగా జరుగుతూ ఉన్నాడు. సరే నేను మామూలుగానే ఇంట్లో రామారావు నేను టిఫిన్ చేసి నాకుంటే శాస్త్రి గారు వచ్చి మా బాస్ కొంచెం ఇంట్రొడ్యూస్ చేయి, రామారావు గారు తెలియదు, రామోజీకి మాట్లాడతాడట. సరే రామారావు గారిని పిలిచి నేను పత్రికలాళ్ళు కూడా మనకు అవసరము, ఆయన ఏదో మాట్లాడుతానంటున్నాడు, ఆయనకి పేపర్లో ఇవి ఉన్నాయి, బాగానే సర్క్యులేషన్ ఉంది, ఏం మాట్లాడతాడో చూడండి, అందరితోనూ మనం కలవాలి వాళ్ళు వచ్చినప్పుడు, ఇన్హిబిషన్ మీరు సినిమాలో ఇన్హిబిషన్స్ అవి పెట్టుకోకూడదు అని చెప్తే ఫోన్ ఇచ్చారు. రామోజీకి ఫోన్ చేశాడు. సరే ఫోన్ ఆయనకి ఇచ్చారు, మాట్లాడారు. బాగా ఆయనకి అంతవరకు ఆయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు. రామారావు గారు అసలు తెలియదు. ఆయన రామారావు గారికి అసలు రామోజీరావు గారితో అసలు ఆ నాలెడ్జే లేదు. లేదు. పేపర్ ఉందని, ఆ పేపర్ ఇట్లా సర్క్యులేషన్ ఉందని ఏమీ తెలియదు. సరే నెక్స్ట్ డే ఇద్దరం ఆఫీసులో కూర్చుండగా రామోజీ మీ ఇద్దరు మా ఇంటికి టీకి రండి అని పిలిచాడు. కొంచెం ఒక నిమిషం ఆలోచన చేసినాను. సరే మంచిది, పోదాం ఇద్దరు వెళ్ళాం. మొదటిసారి కదా వెళ్ళినాక బాగా గుడి బాగానే ఉంది, ఏదో ఎవరి దాన్ని రెండో రోజు మళ్ళీ రమ్మని చెప్పుకోవచ్చు. రెండో రోజు మూడో రోజు నన్ను అడిగాడు రామారావు, బ్రదర్ ఫోన్ వచ్చింది మళ్ళీ రమ్మంటున్నాడు ఏమిటి అని. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకేను, వాళ్ళ పత్రికల వాళ్ళు స్నేహంగానే ఉండాలి మనం, కానీ వాళ్ళ ఇంటికి మరీ వెళితే కొంచెం మనకి గౌరవభంగం, ఆయనకి గౌరవభంగం, అది మంచిది కాదు, మరి ఎందుకు పిలిచాడు ఆయన, వెళితే మీరు ఎలాంటి నేను రానని అని మీరు చెప్పారు స్పష్టంగా రామారావు గారితో. నేను రాను, నేను ఐ విల్ ఫాలో ది కోడ్, అంతేగాని రానని చెప్పి ఇక అక్కడి నుంచి రోజు ఆయన్ని దోశలు పెట్టా, బూరెలు పెట్టా, గారెలు పెట్టా, ఇతనికి తిండి అలవాటు. రామారావు గారు భోజన ప్రియులు, మహా తిండిపోతు. గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఏదన్నా భోజనాలు అవి తయారు చేస్తారు కదా, అవి పిలిచినప్పుడు ముందే ఆయన పిఎల్ చేత కబురు చేసి ఇంత వెన్నపోస తెప్పించుకునేవాడు. వెన్నపోస తింటే పిచ్చి మనిషి అనుకునేవాడు. వెన్నపోస అంత గిన్నెలో పెట్టి చివరిలో ఒక స్పూన్ మిగిలినాక తిను బ్రదర్ నాకు ఇచ్చేవాడు గిన్నె. నాకు వెన్నపోస తినడం అలవాటు లేదయ్యా, నువ్వే తినది కూడా అని చెప్పి ఆయనకి అప్పి చెప్పు. గారె కూడా వెనపూసలో నంచుకొని తినేవారు. చేత్తోనే తీసుకు తింటమే అతనికి వెనపూస. ఇది ఎందుకు నాకు బాగా గుర్తు. మేము టూర్ చేసేటప్పుడు అచ్చంగా ఓడాను, ఇతను వీక్నెస్ కనిపెట్టి అచ్చంగా క్యారేజీలో ఒక వెనపూస రోజు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. వాడి సీటు ఇవ్వాల్సిందని కూర్చున్నాడు. వెన్నపూస పట్టుకొచ్చి ఎమ్మెల్యే సీట్ అడిగారు. ఇచ్చాము.
ఇక మరి ఆయన పట్టుబడితే ఇచ్చామని. ఎవరు సార్ గుర్తున్న అందులో? బాగుంది పేరు చెప్తే. పర్వాలేదు సార్, ఇప్పుడు చెప్పచ్చు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారా? రోజు అదే పని వాడికి. మేము ఎక్కడికి వెళ్ళి అనపోస్ క్యాలెండర్ తీసుకొచ్చాం. అదే వాడికి క్వాలిఫికేషన్. సరే ఆ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను. మరి తర్వాత చెప్పలేదు అనుకుంటామేమో. ఈ డజన్ బిలాంగ్ టు రాజమండ్రి, ఈ బిలాంగ్స్ టు గుంటూరు. అవును, గుంటూరు నుంచి మైగ్రేట్ అయ్యారు. అక్కడికి వచ్చి కాంట్రాక్టు, కళ్ళు కాంట్రాక్ట్లో ఇది చేసుకున్నాడు. స్థానికులు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూద్దాము, మాట్లాడదాంలే అని చెప్పాను. నేను అలా సాగదీస్తూ వచ్చాను. మరి ఎనపోస్ ఇన్ఫ్లుయెన్స్ కదా. సరే అలా అలా జరిగిపోయేది. అలా రామారావు గారు మాత్రం రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి వస్తున్నారు. రోజు బాగా అక్కడ దద్దోజనం అది ఇది పెట్టి రోజు చెప్పి నా మీద ఇక అతనికి ఆ ఆక్రోశం అంతా తీర్చుకోవడానికి కావచ్చు, లేకపోతే నన్ను పక్కకు జరిపితే ఆ స్థానానికి అతను ఆక్యుపై చేయాలని కావచ్చు, లేకపోతే ఈ లోపల ఉపేంద్రని తీసుకొచ్చి పెట్టాడు కదా. మీరు ఢిల్లీ ఆగంతకుడు అన్నారు. మీరు నేను పేరు రాయలేదు. మీరు నా జీవిత ప్రస్థానం, మీ ఆత్మకథలో మీరు ఎక్కడా మీరు పేరు కూడా ఉచ్చరించకూడదు. పర్వతనేని ఉపేంద్ర అన్న పేరే ఉచ్చరించలా. మీరు ఢిల్లీ ఆగంతకుడనే మీరు రాసుకొచ్చారు. అందులో అతన్ని పెట్టాలని కోరికతో మనం తప్పించడానికి అతని ప్లాన్ కావచ్చు. దాంతో దీనికి మూల కారకుడు రామారావు నేను విడిపోవడానికి ఆరంభంలో అతనే కారకుడు. రామోజీరావు ఎవ్వరూ కాదు, అతనే. అతనికి కోరిక ఉంది, ఈ పార్టీ అతనే పెట్టాలని, ఈ పార్టీని అతనే నడపాలని, ఈ పేపర్తో నేను ఏదైనా చేయగలనని ఒక అహం ఏదో డెవలప్ అయింది రామోజీరావు గారు. ఎందుకంటే గెలిచి వచ్చినాక మేము అతను కూడా కష్టపడ్డాడు కదా, మనకు ఉపయోగపడ్డాడు కదా, రాజ్యసభ ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఎవరికి? రామోజీరావు గారికి ఆఫర్ చేసాం. ఆఫర్ చేస్తే నాకు అంటే అంత క్రితం కేఎల్ఎన్ ప్రసాద్ గారు చేస్తున్నారు కాంగ్రెస్ హయాంలో. దానికి సంబంధం లేదు, కానీ ఒక అటువంటి సామ్యం కనిపిస్తోంది నాకు. కానీ ఇవ్వాలని అనుకున్నారు, కబురు చేశారు. వద్దన్నాడు. వాడికి అదెందుకు, నా ముఖ్యమంత్రే కావాలి వాడికి అన్నాడు రామోజీరావు. అప్పటికే రామారావు గారు అన్నాడు. అప్పటికే ఆయనకి గిలిగిలి బాగలేదు. అంటే ఆయన ఆంతర్యం ఈయనకి, ఈయన ఆంతర్యం ఆయనకి బాధపడింది అప్పటికే, ఇరువురికి అర్థమైంది. అందుకని చెప్పి నేను ఇక మాట్లాడలా. ఆయన పాపం ఏ బిళ్ళలు ప్రచార సామాగ్రి ఏదో తయారు, గుర్తుంది నాకు, బ్యాడ్జ్లు, ఐరన్ పోస్టర్స్, ఒక 20-30 ఏదో ఖర్చు పెట్టుకుని చేసి పెట్టినట్టున్నాడు. దాని చేత అతనికి ఏదైనా చేస్తే చేయొచ్చులే, రాజ్యసభ ఇవ్వండి అని చెప్పాను. నన్ను అడిగితే అతను వద్దన్నాడు. దాంతో ఇంతలోకి తాతారావు ఆ పేమెంట్ నేను చేస్తానులే, నాకు క్లయింట్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్, వాళ్ళ ద్వారా పే చేస్తానులే, ఎందుకు అని తాతారావు గారు పే చేయించి అక్కడికి అది సమస్యపోయింది. అంతటితో ఆగల. అతను యాంబిషన్ వేరు. రామోజీరావు గారు అతని యాంబిషను వీలైతే నన్ను తోసేయటం, లేకపోతే ఇద్దరినీ కూడా మమ్మల్ని మట్టి కనిపించేసి అతను రావాలి, ఆయన దాన్ని ఆక్యుపై చేసేసుకోవాలి. ఆయాలి. అలాంటి భావాలు డెవలప్ అయినాయి ఆయనలో. అన్ఫార్చునేట్ దానికే పనిచేశాడు ఆయన. ఈ గజల మల్లారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ద్వారా నా మీద చెన్నారెడ్డికే తొర్ర కొట్టాడు వీడు అని అట్లా రకరకాల రోజు ఆ సిట్టింగుల్లో వారికి రామారావు గారికి నూరిపోసారు. దాంట్లో ఒక రోజు గంగిరెద్దు బొమ్మేసి నేను తాడుపెట్టి నడుపుతున్నట్టు అట్లా వేస్తే రామారావు చుట్టుకుని ఒక రోజున ప్రెస్ అంతా వచ్చి నా దగ్గర కూర్చొని ఎట్లా ఉంది ఏమిటంటే బాగానే ఉందని చెప్పి, చక్కగా నడిపిస్తున్నాం, తప్పే ఉందయా అది ఇదంటే మాటల్లో పొరపాటుగా నేను పైలట్ కో పైలట్ తోలినట్టు తోలుతున్నాం లేదని చెప్పాను. అంటే అది తీసుకెళ్ళి ఈయన కో పైలట్ అట అని హెడ్లైన్స్ పెట్టి అది ఒక నానా అల్లరి చేసి రామారావుని రెచ్చగొట్టారు. అతను నన్నేం అడగల, కానీ ఇతను అటెంప్ట్స్ ఫ్రమ్ ది బిగినింగ్ రామోజీరావు అటెంప్ట్స్ వెడ్జి క్రియేట్ చేసి ఇతను పక్కకు దోసి అతని మనిషి ద్వారా తను రావటానికో, అతను పెద్దలను జలాయించడానికో, అతను అహం తీర్చుకోవడానికో ఏదో ఉంది అతనికి.
అది తీరటం లేదు. ఎందుకంటే మీరున్నారు అక్కడ, నేను అక్కడ ఒక చాణక్యుడు అన్నీ తెలిసినాడు, అక్కడ ఉన్నాడు. వాడు ఉండగా మాట సాగవు, నడవదు, మన మాట అక్కడ ఖాతరు చేయరు. కనుక వాడు ఏదో ఒకటి చెప్తాడు, చెప్పేటప్పటికి ఈ మనిషి వెనక్కి వస్తాడు. మీరు స్థానాల కేటాయింపులో కూడా లచ్చుదొర గారు, మీరు లచ్చుదొర గారిని అభ్యర్థిగా అనుకుంటే తునికి, తూర్పుగోదావరి జిల్లాలో నాకు గుర్తున్నంత వరకు లచ్చుదొర గారిని మీరు అనుకుంటే, కానీ లచ్చుదొర గారు కాదు ఇక్కడ యాదవుల కుర్రాడు ఉన్నాడు న్యాయవాది అని ఆయనకు స్థానం కేటాయిస్తే బాగుంటుందంటే మీరు యనమల రామకృష్ణుడు గారిని మీరు తీసుకొచ్చారు ఆ రోజు రాజకీయాల్లో. అట్లాగే మీరు రామారావు గారు కూర్చొని నా క్యాండిడేట్స్ ఏంటి, మీ క్యాండిడేట్స్ ఏంటి, మన క్యాండిడేట్స్ అని ప్రతిభా భారతి గారితో మొదలుపెట్టారు. మీరు ఆడకూతురికి ఇద్దాము సీట్ అని చెప్పి అని ఆయనే ఫోన్ చేశాను, అతనికి తెలియదు. రామారావు గారు అతను జడ్జి, పున్నయ్య గారికి చేశారు. పున్నయ్య గారు జడ్జి, ఆయన తెలియదు. పున్నయ్యకి ఫోన్ చేశాను, బాబా వద్దు నాయన వద్దన్నారు, నా దగ్గర డబ్బు లేదు నాయన, నా చెప్పలేను, వద్దు అని చెప్పి గొడవపెట్టి చక్కగా చిలకలాగా ఉన్నాయా, చక్కగా పని చేసింది. నేను వెళ్ళాను, జిల్లాకి వెళ్తే మంచిగా వర్క్ చేసింది, ఆ అమ్మాయికి ఇస్తున్నానని చెప్పని ఫస్ట్ నేను ఆ అమ్మాయి. మీరు తీసుకొచ్చిన వాళ్ళు కూడా అప్పండు కిమిడి కళా వెంకటరావు గారు అబ్బేబే అసలు కల్మషం లేకుండా కూర్చున్నాం అండి, చాప మీద కూర్చు. సామాజిక సమీకరణలో భాగంగా ఆ ప్రాంతం కిమిడి కళా వెంకటరావు గారు, తమ్మినేని సీతారాం గారు, మన ఎర్రవనాయుడు గారు, ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరిని ప్రతి ఒక్కటి అలా ఆలోచన చేసి కోడెల శివప్రసాదరావు గారిని కూడా మీరే అసలు ఎన్నుకోవడంలో మీ పాత్ర ప్రధానమైన పాత్ర అని అంటారు. చేసిందే నేను టూర్ చేస్తున్నప్పుడు వాడి పేరు సజెస్ట్ చేశారు, పిలిపించాను. పిలిపిస్తే నేను పడలేనండి, నుంచోలేనండి అట్టగా ఇంటికి పోయాడు. ఇంటికి పోతే మళ్ళీ ఇన్నయ్య అనే ఒక ఆయన ఉంటే పోయి తీసుకురావాయా, నర్సిరెడ్డి అన్నయ్య గారు జర్నలిస్టు, తీసుకురావాయా అని చెప్పని తీసుకొచ్చి ఎందుకు ఆపర్చునిటీ పోగొట్టుకుంటావు, మీకు ఎట్టగు రెడ్డి కమ్మ తగులు ఉన్నాయి కదా ఇక్కడ పల్నాడు ప్రాంతం, గెలుస్తావు కదా, డోంట్ వరీ, నుంచోమని ధైర్యం చేసి చెప్పాను. టికెట్ తీసుకున్నాను నేనే. అన్నీ టికెట్ ఎవరిస్తారు, మీరే ఇవ్వాలి, మీ ఫామ్లో ఏవైనా మీ చేతుల మీద కానీ పంపిణీ జరిగేది. అట్లా జనవరి 9 రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా వాళ్ళు మంత్రి పదవిలో కూడా మీరు మంత్రి పదవి వద్దన్నారని. వద్దంటాం కాదు, చెప్తారు మరి ఎక్కడ జరిగింది చెప్తారు. ఎంత జరిగింది క్యాండిడేట్ సెలక్షను. రామారావుకి ఏం చెప్పాడంటే అతను, నాకు ఈనాడు కరస్పాండెంట్స్ ఉన్నా త్రూఅవుట్ ది కంట్రీ, త్రూఅవుట్ ది స్టేట్, క్యాండిడేట్స్ అంతా నేను ఇస్తాను లిస్టు, వాళ్ళు పెట్టుకోండి అని చెప్పాడు. ఈయన విని వచ్చేసి, బ్రదర్ నీ క్యాండిడేట్ నా క్యాండిడేట్ ఏం లేదు, మనం టూర్ చేసినప్పుడు మనం ఎమ్మటే తెచ్చుకున్న రిపోర్ట్స్, ఇతరులు ఇచ్చిన సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా అని చాపేసి తలుపులు వేసేసి ఎవరిని అనేకుండా ఇద్దరం గెలిచే అభ్యర్థి, అన్ని కులాలకి అన్ని మతాలకి చదువుకున్నాళ్ళకి ఎట్టా పెడదామని చెప్పి కూర్చొని ఇద్దరు చాపేసుకుని, ఆయన పెన్సిలు కాగితం, నేను పెన్సిలు కాగితం పెట్టుకుని ఇద్దరం ప్రతిభా భారతి మొదలెట్టి మొత్తం అన్నీ కంప్లీట్ పూర్తి చేశారు. పూర్తిగా మేమిద్దరం చేసిన ఎవరికి తెలియదు. చేసినాక సరే వీళ్ళకి ఏదో డబ్బు అది మేమేమి అటెంప్ట్ చేయలేదు డబ్బు ఇవ్వటానికి, వాళ్ళ బాధలు వాళ్ళు పడుకోవాల్సింది. డబ్బు నా దగ్గర అప్పుడు పార్టీ నడిపించడానికే నాకు ఇబ్బందిగా ఉంది. ఆయన దమిడి తీయుడు, మధ్యలో వెళ్ళిపోతానంటే మళ్ళీ 4 లక్షలు తీసుకెళ్ళి మీరు పార్టీలో డిపాజిట్ చేశారు. మీరు 4 లక్షలు తీసుకెళ్ళి తాతినేని ప్రకాష్ రావే తీసుకెళ్ళి, ఆయన కోశాధికారి కదా పార్టీకి, తాతినేని ప్రకాష్ రావు గారు, ఆయన బావగారు అవుతారు. రామారావు గారు బావగారు కాదు, పాడు కాదు, ఏదో ఒకళ్ళే చిన్నప్పటి నుంచి. కనుక అలా చేసినాక అది మధ్య పెట్టాను 4 లక్షలు, మధ్యలో వెళ్ళిపోతాను కూర్చుని. రామారావు గారు వెళ్ళిపోతానన్నారు. నేను వెళ్ళిపోతాను బ్రదర్, నా వల్ల కాదు ఇది, నువ్వే చూసుకో అని మొదలెట్టాడు. వాళ్ళది ఎంత దూరం తీసుకొచ్చి అపాస్పోలు అయిపోతామే అని మళ్ళీ ఇంట్లో నుంచి నా వైఫ్ వల్ల కాదంటే తీసుకెళ్ళి 4 లక్షలు తీసుకెళ్ళారు. అప్పటికైనా ఆయన ఆస్తిపాస్తులన్నీ సంతానానికి పంపకాలు పెట్టేసి పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు కదా. ఆయన పార్టీ ఎక్కడ పెట్టాడు? అదే మీరు పెట్టిన పార్టీలోకి ఆయన ప్రవేశించి చేరారు. చేరి నేనే పెట్టానని చెప్పు, అతను అనలేదు. కైండ్లీ మీరు నోట్ చేయట్లేదు ప్రెస్.
ఈ ఐడియా నీకు ఎందుకు వచ్చిందయ్యా, ఎవరు చెప్పారు నీకు? నాకేం తెలుసయ్యా, నాదెళ్ల భాస్కర్రావు పుర్రెలో పుట్టింది అన్నాడు. అది ఎవరు రాయరు, అది అలాంటివి రాయరు, అసలు ఎవరు రాయరు, చెప్పరు. ఎందుకంటే ఉపేంద్రను చంద్రబాబు కలిసి ఒక హరిజన్ సికింద్రాబాద్ కోర్టులో, సబ్ కోర్టులో జడ్జి, వాడికి ఎమ్మెల్యే అయి మంత్రి అవ్వాలని కోరుకుంది. నీకు మంత్రి ఇస్తాం, ఎమ్మెల్యే చేస్తాం, నువ్వు మాకు సహాయం చేయాలి. ఈ పార్టీ నాదెళ్ల భాస్కర్రావు కాదు, రామారావు బ్రెయిన్ చైల్డ్ అని రాసి కిందకు దిగమన్నారు. రాశాడు వాడు. దిస్ ఈజ్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రామారావు అని రాసి కిందకు దిగాడు. వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యాడు. నామాలగుండు దగ్గర కూర్చొని బూతులు తిడుతున్నాడు రామారావు, నేను చంద్రబాబు గారిని వగైరా బూతులు తిడుతుంటే మన కార్యకర్తలు ఎవరో కొంతమంది అక్కడ ఉండి విన్నారు. ఎందుకురా తిడుతున్నావు అంటే, నేను చాలా అన్యాయం చేశాను, భగవంతుడు నన్ను క్షమించడు, నాదెళ్ల భాస్కర్రావు చాలా దుర్మార్గం చేశాను, నేను ఆయనకు నోటీసు కూడా ఇవ్వకుండా నోటీస్ ఇచ్చినట్టు రాసి నేను ఆయనకి ఎగనెస్ట్గా, ఆయనది కాదు ఈ పార్టీ ఈయన పెట్టాడు అన్నట్టుగా రాశాను అని ఏడుస్తున్నాడు. తెలిసింది రామారావుకిను చంద్రబాబు. పట్టుకొచ్చి వెంటనే మంత్రి చేశారు. మంత్రి చేసి ఏం చేశారు, వెంకటరావు గారి ఇంటి పక్కని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని గబక్కని ఆయన అక్కడ పెట్టి, నా పోర్ట్ఫోలియో ఫైనాన్సు, ఎలక్ట్రిసిటీ, ఈ పోర్ట్ఫోలియోని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారండి. మరి ఏంటనుకుంటున్నారు తంతు? సినిమా అంటే ఇదే సినిమా, పార్టీ కాదు సినిమా. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. రామారావు ఏం చేశాడు, తొందరలోనో తెలియకనో మరి ప్రెస్ వాళ్ళంతా అడిగారు. అడిగితే నాకేం తెలుసొచ్చాయా, ఇది నాదెళ్ల భాస్కర్రావు పుర్రిలో పుట్టింది అని చెప్పి చచ్చిపోయేటప్పుడు కూడా అదే చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత సార్ గెలిచి వచ్చి మీరు మంత్రిగా, మీరు అసలు మంత్రి పదవి స్వీకరించని అన్నారు. మీరు అక్కడ రావట్లా, మంత్రివర్గం దీనికి రావట్లా. సరే, తెనాల్లో నేను గెలిచాను, వచ్చేటప్పటికి ఇక్కడ వాడు చచ్చిపోయాడు, ఒక గౌడు హిమాయత్ నగర్లో గెలిచినాడు, చచ్చిపోయాడు. ఊరేగింపులో ఏదో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఇద్దరం వెళ్ళి చూసి వచ్చి ఓ దండేసి, సరే ఇంటికి పోయి స్నానం చేద్దాం అని ఇంటికి వచ్చి స్నానం చేసి వెళ్ళినాక కాఫీ తాగి నేను వెళ్ళాను. తలుపులో ఇస్తాడు ఆఫీసు. బ్రదర్ కూర్చుందామని కూర్చున్నాను. ఎవరిని రానియద్దు, మన ఇద్దరం మాట్లాడు. కూర్చున్నాం. కూర్చుంటే మధ్యలో ఇదంతా వాళ్ళ సినిమాటిక్ అప్రోచ్ అన్నమాట. బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, పోయాడు. నేను వచ్చేటప్పటికే ఉపేంద్ర అతను ఏదో మాట్లాడుకున్నారు, రామారావు గారు ఉపేంద్ర గారు. ఉపేంద్ర ఇటుగా వచ్చి తలుపు తోసుకుని లోపలికి వచ్చి అన్నా 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 అని అంటుంది. ఏమిటి నీ బాధ ఏంటి సార్? నన్ను కూడా అంటే క్యాబినెట్లో పెట్టమనే కదా, నువ్వు ఎమ్మెల్యే కాదు కదా అన్నాను. మళ్ళీ తర్వాత అవుతానులే, మంచిది అన్నాడు. రామారావు అటుగా వచ్చి బాత్రూమ్ నుంచి లోపల కూర్చుని అక్కడ ఇంకో చిన్న సీను, ఒక డైరీ రాసి ఆ డైరీ నాకు కనపడేటట్టుగా పెట్టాడు రామారావు గారు. నేను చూసుకోడు పేర్లు, డైరీలో పేర్లు మీరు చూసేలాగా మీకు కనిపించేలాగా పెట్టారు డైరీ. అందులో నన్ను బూతులు తిట్టే ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ సెలెక్ట్ చేసి మినిస్టర్లుగా పెట్టాడు. పెట్టి ఇదంతా రామోజీను ఉపేంద్ర కలిసి చేసిన పని, ఆ లిస్ట్ ప్రిపరేషన్. సరే, నేను మంచిదన్నా, క్యాబినెట్ తయారు చేయాలి బ్రదర్, నువ్వే తయారు చేయాలి, నాకేం తెలియదు కదా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళ పెట్టు అని అన్నాడు. సరే, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టడం కాదు, ఎవరు ఉపయోగపడతారు, ఎవరు పని చేశారు మొదటి నుంచి పార్టీకి అని మనం ఆలోచన చేసి పెట్టాలా. నేను మాత్రం క్యాబినెట్లో ఉన్నాను. నేను ఇప్పటికే 3-4 సార్లు చేశాను, మంత్రి చేస్తున్నారు. అప్పుడు ఏదో 1500 జీతం, దానికోసం ఎందుకు వెంపర్లాడటం, ఇంకోటికి అవకాశం ఉంటుంది. పైగా ఇద్దరు ఒకటే సామాజిక కులం వాళ్ళు. నువ్వు ఉన్నావు చాలు చీఫ్ మినిస్టర్గా ఒక కులానికి, మిగిలిన కులాలకు సర్దాలు కదా. రాజగోపాలాచారి క్యాబినెట్ లాగా 14-15 ఏం చేస్తావో నువ్వు చెయ్యి అన్నాడు.
ఏం చేస్తావు నువ్వు చెయ్యి, నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు లేకపోతే నేను ఎట్లా కుర్చీ ఎక్కడ ఉందో ఎట్లా కూర్చోవాలో నాకు తెలియదు కదా అని మొదలుపెట్టి. అని రామారావు గారు అది కాదులే నేను ఉండనులే, నేను చెప్తానులే అని చెప్పాను. 2 రెడ్లు తెలంగాణ, 2 రెడ్లు ఆంధ్ర. ఎవరు? బెజవాడ పాపిరెడ్డి మనకు మొట్టమొదటి నుంచి మనతో ఉన్నాడు. ఈ కథ అంతా నడిచే దాంట్లో అంతా ఉన్నాడు. బెజవాడ పాపిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి తర్వాత వచ్చాడు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత వచ్చారు. అయితే శ్రీనివాసరెడ్డి బాగా తట్టుకుంటాడట, క్వశ్చన్లు ఆన్సర్లు చేస్తాడట, వాడిని పెడదాం అన్నాడు హౌస్లో. అట్టాగిపెట్టు. కడపలో రెడ్డి గారు మొట్టమొదటి నుంచి మనతో ఉంటున్నాడు. రామ్మోహన్ రెడ్డి, ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు. 2 రెడ్లు ఆంధ్ర తెలంగాణ అక్కడ కోస్తాలో అయిపోయారు, అదే ఆంధ్రాలో అయిపోయారు. తెలంగాణకు వచ్చేటప్పుడు జీవన్ రెడ్డి, అలాగే వీడు 2 రెడ్లు ఇక్కడ పెట్టాం. జానారెడ్డి పెట్టినాక ముందే చెప్పాను, నువ్వు ఒక్కడవే కమ్మ, మళ్ళీ ఇంకోటి ఉండకూడదు, నేను ఉండను, నేను నీకు సలహాలు చెప్తాను, నేను మంత్రివర్గం. ఎందుకన్నారు మీరు అట్లా అని మీరు అడగవచ్చు, క్వశ్చన్ వేయచ్చు. అప్పటికే ఇతని నైజం నాకు అర్థమైంది. ఇతనితో పని చేయలేము, చేయించడానికి సలహాలు చెప్పొచ్చు కానీ మనం చేయలేము. మనం ఇతని కింద ఉండటం అనేది న్యూనతాభావం అని మీరు, సినిమా వాడి కింద మనం పనిచేయటం ఏంటి అనేది మీరు ఓ చులకన భావం నాలో ప్రవేశించి నేను జారినన్నా. నాకు ఆ మంత్రిమండలిలో ఉండనన్నారు మీరు. బ్రతిమాలాను, వల్ల కాదన్న. చెంచురామయ్య ఇచ్చాడు, మీరు లేకపోతే ఆయనకి ఏం తెలుసు, అక్కడ అడి చేస్తాడేమిటి. పిల్లలు వచ్చారు, అందరూ పట్టుపట్టి మీరుంటే ఇంత దూరం తీసుకొచ్చి వదిలేస్తే మేమేం చేస్తాం, మా వల్ల ఏమవుతుంది, మాకేం తెలుసు అక్కడ అని. ఆయన భావం ఏంటప్పుడు, కుడి చేతి పక్కన కూర్చున్న వాళ్ళంతా రైటిస్టులని, ఎడం చేత కూర్చున్న వాళ్ళంతా లెఫ్టిస్టులని. రామారావు గారు ఇది ఆయన అసెంబ్లీ, ఆయన కాంపోజిషన్ ఆఫ్ అసెంబ్లీ అది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు నాతో అంటమే కాదు, అందరితోనూ అన్నాడు. లెఫ్ట్లో కూర్చునే వాళ్ళందరూ లెఫ్ట్ లిస్టులు, రైట్లో కూర్చునే వాళ్ళందరూ రైటిస్టులు. ఇదే కదా బ్రదర్ అక్కడ జరిగేది ఏముంది అని ఆయన భావం. అలాంటి ఆయన్ని తయారు చేసి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడితే, నేను ఎక్కడో ఎవరో పార్టీకి పనిచేసిన ఆయన వచ్చాడు, ఇదేదో ట్రాన్స్ఫర్ ఏదో నా డిపార్ట్మెంట్ కాదు, శ్రీనివాసరెడ్డి డిపార్ట్మెంట్. శ్రీనివాసరెడ్డి గారికి శర్మ గారు ఒక లెటర్ రాయండి అన్న. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అబ్జెక్షనబుల్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ది రూల్స్, ప్లీజ్ కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ అని చెప్పి లెటర్. ఆయన నా లెటర్ రావడమే పెద్ద ఘనం అని చెప్పని శ్రీనివాసరెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎందుకు ఊరుకుంటాడు, డబ్బు సంపాదించిన ఆఫీసర్ కదా. వాడు పోయి 3-4 ఎమ్మెల్యేని ఈ నెహ్రూని వాళ్ళ పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు దగ్గర, ఈ గవర్నమెంట్ నాదెల్ భాస్కర్ నడుపుతున్నాడా రామారావు నడుపుతున్నాడా, పొండి పోయా నీకు చెప్పండి, పదని తోసుకొచ్చి ఆఫీసు తోలుకొచ్చి రామారావు చెప్పించి, రామారావు గారు నేను హౌస్లో మాట్లాడుతుంటే నాకు కబురు చేశాడు. వెళ్ళిన ఆయన చేంబర్ పక్కనే ఉంటుంది కదా, వెళ్ళాను. ఏంటన్నా వీళ్ళంతా కూర్చుని ఉన్నారు అక్కడ. ఏంటన్నా ఏదో ట్రాన్స్ఫర్ చేసేవాడు. నేనేం ట్రాన్స్ఫర్ చేయలే, ఓ లెటర్ రాసే శ్రీనివాసరెడ్డి గారికి, రాయమన్న శర్మ గారి అది కూడా, ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద రూల్స్ ట్రై టు హెల్ప్ హిమ్ అని చెప్పి రాసి, దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అని చెప్పి బయట బండాయి మీరంతా, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా మన గొర్రెలు పారిపోయారు. ఏమిటన్నా నీకేనా అడ్మినిస్ట్రేషన్ తెలుసని నేను పిలిచానా, నీదే పెద్ద నిష్ణాతుడు అడ్మినిస్ట్రేషన్లో నీకు అప్పచెప్పానా చీఫ్ మినిస్టర్, ఏమిటి అనుకుంటున్నావు నువ్వు, నీ ఉద్దేశం ఏంటి, నేను సినిమా ఫీల్డ్ అనుకుంటున్నావా అని మీరు ఎకాయకిన రామారావు గారిని. లాస్ట్లో ఇంకా రైజ్ అయిపోయి టేబుల్ మీద ఒక రాయి ఉంది, పేపర్ వెయిట్, అది కూడా నా చేత్తో పట్టుకున్నా. అది కొడతాను అనుకున్నాడు ఆయన, చేత్తో పట్టుకున్నా. చేత్తో పట్టుకొని ఇలాంటి పిచ్చి వేషాలు, పిచ్చి పనులు చేసి ఇది సినిమా కంపెనీ అయిపోతుంది, బీ కేర్ఫుల్ ఇన్ టాకింగ్. నా ప్రజెన్స్లో వాళ్ళని పిలిచి వాళ్ళ చేత నా కంప్లైంట్, రేపు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుపుతాం,
నీకు అలా వాళ్ళు వచ్చి చెప్తే నాతో ఎప్పుడో ప్రైవేట్గా మనం మాట్లాడాలి. మీ ఇద్దరు 1-to-1 మాట్లాడుకోవాలి. నీకేం తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు కదా. ఇదంతా ఇది కథా కమమేసి వేరే ఉంటుంది. ఎమ్మెల్యేలు కొనుక్కొస్తారు, వాళ్ళు కొనుక్కొని తీసుకొస్తారు ఆఫీసర్స్. ట్రాన్స్ఫర్ నేను చెయ్యాలని చేయలేదు, నా డిపార్ట్మెంట్ కాదు. ఆలోచన చేసి చేయబోయంటే ఆయన తొందరపడ్డాడు. కనుక ఇలాంటి మెలకువలు తెలవకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా సినిమా ఫీల్డ్ అనుకుంటున్నావా, బీ కేర్ఫుల్. ఇంకెప్పుడు ముందు ఎప్పుడు ఇలా చేయబాకని ఆ కాగితాలు అక్కడ బారేసి హౌస్కి కూడా వెళ్ళకుండా ఇంటికి వచ్చేసారు. మీరు మంత్రిమండలిలోకి వచ్చారు, మీరు మంత్రి పదవి తీసుకున్నారు. అతి కష్టం మీద అంటే ఫైనాన్స్ అయ్యేమో పోర్ట్ఫోలియో చెత్త పోర్ట్ఫోలియో అయ్యేమో మీరు తీసుకున్నారు. మీరు అని ఇంటికి వచ్చేసారు మీరు అవన్నీ అక్కడ పాడేసి. సరే, అప్పటికి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉండి అవసరమైతే మామ మీద పోటీ చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో, వెంకటరామనాయుడు గారి చేతిలో ఓడిపోయి ఆయన తెలుగుదేశంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక దశ. ఆ దశలో తన చుట్టూ వీళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. చంద్రబాబు గారు చేర్చుకుని మీ మీద కుసుగొలుపుతున్నారు. అప్పటికి ఇక్కడ ఉసిగొలపటమే కాదు, మన బయటికి తోసి వాడిని పెట్టుకోవాలి. మిమ్మల్ని వెలుపలికి పంపి ఆ స్థానంలో తన అల్లుడిని నియమించుకోవాలని రామారావు గారి అభిప్రాయం. దీనికి ఎట్లాగంటే పార్టీ గెలిచి వచ్చినాక మొట్టమొదటి లెజిస్లేటివ్ మీటింగు వితిన్ 15 days జరిగింది. ఆ మీటింగ్ వెళ్ళటానికి నేను రెడీ అవుతున్నాను. ఒకరోజు ముందు రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశాడు, అన్న మిమ్మల్ని కలవాలి అని. ఆఫీసులో కలవండి చంద్రబాబు గారు. లేదన్నా ఇంటి దగ్గరే కలుస్తాను. సరే మంచిద్దరు పొద్దునే రండి. నాకు రాత్రిపూట ఎక్కువ జనం ఉండి అప్పటికి కార్యకర్తలు వాళ్ళు వండేటప్పటికి నేను కొంచెం మనం మర్చిపోయి రాత్రి పండుకున్నాను. చెప్పల గేట్ ఆయన పొద్దున్నే మాదాసు గంగాధరం అయినా వచ్చి గేట్ దగ్గర అడిగితే వాళ్ళు వెళ్ళనేమో, మాకు చెప్పలేదు, ఇన్స్ట్రక్షన్స్ లేవని వెళ్ళగొట్టేది. బయటికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు చంద్రబాబు. ఫోన్ చేస్తే సరే సారీ నేనే తప్పు చేసి మర్చిపోయాను రాత్రి, మీరు ఇప్పుడు రండి స్నానం చేసి ఉంటాను మాట్లాడదాం. వచ్చారు. వస్తే లోపలికి వస్తూనే పార్టీలో చేర్చుకోమని అడగటానికి వచ్చానన్నా. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అంటే పార్టీ నేను చెప్తేనే చేర్చుకుంటున్నారని నీ అర్థం అదే కదా. పార్టీ అర్థంతోనే అడిగాడు ఆయన. పార్టీ పెట్టుకున్నాననే నేను పెట్టాననే కదా నువ్వు అన్నది. ఇంకా నెక్స్ట్ అన్నది చెప్తాను. సరే అడిగావు. అడిగితే సరే నేను చిరునవ్వు నవ్వి మాట్లాడ మీ మామను ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా, ఆయన నువ్వు చూసుకోరాదా, ఇప్పుడు మళ్ళీ అన్నెందుకు తీస్తావు ఇందులో. సార్ ఇదే వర్డ్ సార్, మార్క్ మై వర్డ్స్. వాడు మనిషి అటండి, నీ గడపెట్ట దొక్కాడు. డస్ హీ డిజర్వ్ టు స్టెప్ ఇన్ టు యువర్ హౌస్? 10 లక్షలు కట్టినా మాట్లాడుకుని ఓ డొక్కు కారు పంపాడు, ఏదో దాంట్లో షేర్స్ పంపాడు, ఓ డొక్కు కారు పంపాడు. సినిమా రౌడీ కేటుగాడు వాడు, వాడినట్ట నమ్మేవన్నా, నీ ఇంటికట్టడాన్ని ఇచ్చావన్నా అని పచ్చిబూతులు తిట్టాడు రామారావు గారిని. చంద్రబాబు నాయుడు గారు మొన్న మరి బాలకృష్ణ గారితో ఆయన ఆహా అన్స్టాపబుల్ సీజన్ 2లో ఇద్దరిలో ఎవరు తప్పో మీరే చూడండి చెప్తున్నా. ఆ సీజన్లో మొన్న నా హృదయంలో ఉన్నారు నా దైవం మా మామగారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తున్నా ఇది చూపించండి పబ్లిక్ కాదని అనుమానండి. పక్కన ఇది మీతో అన్న మాటలు, మీరు స్వయంగా మీరు మీతో అన్న మాటలను చెప్తున్నారు. మాదాసు గంగాధరం గారు, మాదాసు గంగాధరం ఉన్నాడు కదా నెల్లూరు ఆయన. సరే అయిపోయింది, ఇల్లు బాగా కట్టుకున్నాం అన్నా. లీడర్గా మా దగ్గర ఏం డబ్బులు వస్తాయి, లీడర్లు కట్టుకునే ఇల్లు ఏముంది, ఏదో అప్పుడు చీప్గా ఏదో స్థలం ఇచ్చారు సొసైటీలో కట్టుకున్నాం. లేచాడు. నేను తాతా బిర్లా అంత అయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. రాజకీయాల్లో చేరేది, రాజకీయాల్లో పనిచేసేది తాతా బిర్లా అవటానిక,
డబ్బు సంపాదించడానిక ఆ కాన్సెప్ట్లో మేము కూడా పనిచేయలేదు, ఇదేమిటా అని అని మీరు అనుకున్నారు. అతను విన్నాడో లేదో గడప దాటి పెట్టాడు. అతను ఎన్ని ఎఫర్ట్స్ చేయాలో, ఎన్ని మనం స్తంభం ఈ స్తంభం మనకు ఈయన తీసేస్తే తప్ప మనకి వీలు కాదని కన్క్లూజన్కి వచ్చి వాడు మొదలెట్టాడు. నా డౌట్ ఏంటంటే రామారావే తను పంపించుంటాడు ఇంటికి, నువ్వు వెళ్ళి ఆయన కలవరా, ఆయన ఒప్పుకుంది నేనేం చేయలేనని చెప్పుంటాడు. ఇతను నా దగ్గర పంపి అక్కడ మీటింగ్ పెట్టి, మీటింగ్లో నేను రాకముందే రిజల్యూషన్ పాస్ చేయించవచ్చని. రామారావు గారు సినిమా వాళ్ళు కదా, వాళ్ళకి అయ్యే ట్రిక్స్ కదా. మహానుభావులు గౌతులచ్చన గారు, మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా వాళ్ళ సేవలు ఉపయోగించకపోతే పార్టీ ఎట్లా అని ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి రామారావు గారు వీళ్ళ నుంచి పేర్లు చెప్పాడు. తను చేర్చుకోవాలనుకునే పేర్లలో చంద్రబాబును కూడా కలిపి పెట్టాడు. నేను లేటుగా వెళ్ళా, ఇక్కడ వీళ్ళతో సంభాషణ అయ్యి తర్వాత వెళ్ళారు మీరు. నేను వెళ్ళేటప్పుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. రామారావు గారు ఎవరిని చేర్చుకున్నా నేను సంతకం పెడతా అని శ్రీనివాసరెడ్డి గారు, నా శత్రువు జనార్దన్ రెడ్డిని చేర్చుకున్నా నేను సంతకం పెడతా, అన్నగారు ఏది చెప్తే అది చేస్తా అని ఉపన్యాసం. ఆయన రాముడైతే నేను హనుమంతుణ్ణి, అదే ఆయన స్లోగన్ ఆ రోజుల్లో. నేను వెళ్ళాను, డాష్ మేము కూర్చోమన్నారు, బెజాడు పాపిరెడ్డి గారు దూరంగా కూర్చో, కమ్మగా ఉంది కమ్మరాజ్యం అన్నాడు. పాపిరెడ్డి గారా? కమ్మగా ఉంది కమ్మరాజ్యం అని మీతో మీటింగ్లో చంద్రబాబు మీద గెలిచిన నాయుడు గారు అయితే ఈ వాకిట్లోనే ఊరేసుకుంటానన్నాడు. మేడసాని వెంకటరామనాయుడు గారు చంద్రగిరి నుంచి. అవును, వాడు ఇంకోడేసి మామగారి మీద నుంచో ఉంటానన్నాడు. మరి వాడు వచ్చి వాడి పార్టీలో చేర్చుకోవడం అంటే నీకన్నట బుద్ధి లేదయ్యా అని నన్ను అన్నాడు. నన్ను మాట్లాడు, నా కల పండింది, నాకెందుకు ఈ మంత్రి, నేను ఇప్పటికే 3-4 సార్లు మంత్రి చేశాను, నాకు వద్దయ్యా బాబు అంటే అనవసరంగా నేను ఎటా కూర్చోవడం కష్టం కదా, అది కదా ఇది కదా అని రాశాడు నా పేరు. ఈవెన్ నౌ నేను రిజైన్ చేస్తాను, మీరు ఎవరన్నా ఆ జిల్లా కానీ వేరే జిల్లా వాళ్ళు వచ్చి తీసుకోండి, నాకు అవసరం లేదు. నేను 3-4 సార్లు చేసి ఏముంది మంత్రిలో 1500 జీతం కోసం ఏముందో, కనుక నాకు అలాంటి భావాలు లేవు. కానీ ఇది అన్న ఎందుకు తొందరపడ్డాడో మరి ఆయనకున్న ఇబ్బందులు ఏంటో మనకు తెలియదు. మరి అడిగి ఉండవలసింది నన్ను అడగలేదు, ఎట్లా జరిగిందో నాకు తెలియదు అని చెప్తున్న సమయంలో, బ్రదర్ నాకు సెక్రటేరియట్లో పని ఉంటుంది, నేను ఎడతాను, నువ్వు ప్రిసైడ్ చేయని వెళ్ళిపోయాడు. రామారావు గారు మిమ్మల్ని ప్రిసైడ్ చేయమని ఆయన వెళ్ళిపోయారు, నిష్క్రమించారు ఆయన. సరే వెళ్ళిపోతే నేను వీళ్ళందరినీ మాట్లాడించా, గాలిపోతే కొంత చల్లబడుతుందని. నేను భోజనానికి వస్తున్నా, అప్పుడు ఇడ్లు అయ్యి లేవు, ఇక్కడ మాది మందే ఇల్లు ఇక్కడ. సరే భోజనానికి వస్తుంటే ఆ నైజాం గోడ పక్కనే ఆయన ఇల్లు కడుతున్నాడు కొడుక్కి. అక్కడి నుంచి సెక్రటేరియట్లే పోలేదు, ఇంటి దగ్గరికి పోయేటప్పుడు ఎదురుగా వచ్చి కారా బ్రదర్ అంటాడు. అప్పుడు మాకు ఎడావుడి తక్కువ, సెక్యూరిటీ వాళ్ళు సరే కారా, ఏంటి బ్రదర్ వాళ్ళు అంతసేపు మాట్లాడిస్తావా, వాళ్ళు ఏంటి నా కాలు చెప్పులు శాసనసభ్యులు, రేపు హౌస్ తీసేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుందాం, ఏంటంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఏమిటి, ఎందుకు మాట్లాడించావు అంతసేపు అని అడిగాడు. నాతో అంటే అన్నావు, ఇతరులతో ఎక్కడ ఇలాంటి సంభాషణ చేయబాకు దీని గురించి, వాళ్ళు ఇప్పుడు నిన్నదాకా వాళ్ళు ఏం లేరు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములు ఎమ్మెల్యేలు, కనుక అలాంటి మాటలు మాట్లాడకూడదు, దాని పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎప్పుడు అలా తొందరపడబాకు అని చెప్పి కారు దగ్గరికి పోయాడు. జుట్టంతా పీక్కున్నాడు. పీక్కుని ఏం చేస్తావమంటావు, నా కూతురు ప్రసవించనంట ఆయన, నన్ను ఏం చేస్తావమంటావు అని కారు.
రేపు పొద్దున మనం బెంగళూరు పోతున్నాం కదా, ప్లేన్లో మాట్లాడతాను మీతో అన్నా. అన్నాడు కారు ఎక్కడ. నేను ఇంటికి వచ్చి, అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్లైన్ ఎత్తి డఫేదార్ ఫోన్ తెచ్చాడు, అయ్యగారు మాట్లాడతాడట. పిచ్చి బూతులన్నీ ఎమ్మెల్యేలు పిచ్చి బూతులన్నీ తింటామాట. ఎంతసేపు చెప్పినా వినరు. నీ ఇష్టం చేసుకో, నాకు అనవసరం అని చెప్పి ఫోన్ పెట్టేసి పొద్దున్న ప్లేన్లో చెప్పడానికి ప్రయత్నం చేసి 2 సీట్లు ఓ పక్కన. ఎందుకు బ్రదర్ ఆ విషయాలు తీసి పారేస్తాను హౌసు. సరే బెంగళూరు పోయాం. ఈ మామూలే తాళాలు తప్పెట్లు అయ్యో గోళ ఇదంతా ఉంటుంది కదా. అదేదో చెత్త అంతా అయిపోయింది. ఫైనాన్స్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అంతా కూర్చొని మొత్తానికి ఇందిరాగాంధీ మీద ప్రెషర్ తెచ్చి ఆ సర్కారీ కమిషన్ వేయించాం. తిరిగి వచ్చి అక్కడికి ఆ చాప్టర్ అండి. ఈ అడ్మినిస్ట్రేషన్లో హౌస్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఓ 10 కోట్లు బాకీ ఎలక్ట్రిసిటీ బిల్స్. ఆయనకి ఆంధ్ర కార్బైడ్స్ ఫ్యాక్టరీ ఉండేది. అతని మీద కమిషన్ ఇవ్వమంటాడు. తాతారావు చెప్పి తీసుకొచ్చాడు చీఫ్ మినిస్టర్. తాతారావు కమ్మ, ఆయన జిల్లా, వాళ్ళు ఏం చెప్తే అది నిజమే అనుకుంటాడు. వచ్చి బ్రదర్ నేను ఆయన పక్కన సీట్ ఉంటుంది కదా, నా సీట్ అవును వేసే బ్రదర్ ఒప్పుకో అంటాడు. వేసేయమని, కమిటీ వేసేయమని. నేను మాట్లాడను. ఆ ఫైల్ నాకు ఎండయ్యా చదువుతానని చెప్పాను. ఫైల్ బ్యాగ్లో వేశారు, ఇంటికి వచ్చాడు. ఆ సన్నాసి ఏం చేశాడు, రాత్రి నైట్కి వచ్చాడు. పబ్లిక్ హౌస్ కదా, కాదని అనలేరు కదా. సాయంత్రం మా ఇంటికి వచ్చాడు. వీడు చంద్రబాబు దోస్తులు. చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు స్నేహితులు, బాగా దొంగ దోస్తులు. సరే చంద్రబాబు ఏం చేశాడు, వాళ్ళ మామకు ఫోన్ చేసి, రామారావు 6ంటికే పడుకుంటాడు, మీకు తెలుస్తుంది, 6:30కే నిద్రపోతాడు, 3ంటికి లేచిపోతాడు. అతను ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా భాస్కర్ దగ్గరికి రాజశేఖర రెడ్డి. వీళ్ళిద్దరు ఏంటంటే ఛాలెంజింగ్ కోల్డ్ అనమాట. వచ్చుగాడు నీ మామ చేయకపోతే భాస్కర్ ఉన్నాడు మావాడు చేశాడు అని ఏదో చెప్పుంటాడు వాడు. సరే మొత్తానికి నాకు ఫోన్ చేశాడు రామారావు. ఏంటి బ్రదర్, రాజశేఖర రెడ్డి మారేడుకి వచ్చాడట అని చెప్పారు. అడగదే తమ్ముడు వచ్చాడులే, మామూలే కదా, అడుగుతారు మామూలే, ఏముంది పబ్లిక్ హౌస్ అందరూ వస్తూ ఉంటారు, నువ్వు పడుకో రేపు పొద్దున మాట్లాడదాం. నెక్స్ట్ డే కలిసాం ఆఫీసు. ఈ విషయాలు చాలా సున్నితమైన విషయాలు. ఒక రెడ్డిని అరెస్ట్ చేస్తే వాడి కెరీర్ సగం తట్టబెట్టు. రేపు గుంటూరులో అప్లాండ్లో రెడ్డి కమ్మ తగువులు ఉన్నాయి, అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. ఈ రెడ్లు కమ్మలు ఉన్న చోట మావాడిని అరెస్ట్ చేశాడు, వాయించుతారు, నీళ్ళ మీద పడతారు, వీళ్ళు ఆళ్ళ తిడతారు, వాళ్ళు ఏళ్ళ తిడతారు, కొట్టేసి వస్తారు. మన ఇద్దరం బాగానే ఉంటాం ఇక్కడ. కనుక ఇలాంటి సున్నితమైన విషయాల్లో తొందరపడకూడదు. రేపు ఇంకా 5-6 సెలెక్ట్ చేయమంటారు, బిల్స్ ఎగ్గొట్టినాడు, వాళ్ళతో పాటు వీడి కూడా చేస్తారు. అంతేగాని వాడిని ఒక్కడే చేయాలి. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి మీదే వద్దని మీరు ఇలా బకాయిలు పడ్డ వాళ్ళని ఇంకొక 5-6 చూసి వారితో పాటు కలిపి చేరుద్దామని మీరు, లేకపోతే రేపు అది వర్గపోరుకు దారితీస్తుందని మీరు ముందస్తుగా హెచ్చరించారు మీరు. కనుక మీరు ఇలాంటివి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ నన్ను అడిగి మీరు మాట్లాడండి. మీకు అనుభవం ఇది వేరు. ఇప్పుడు మీ సినిమా ఫీల్డ్లో నాకేం తెలుస్తుంది, అటు డాన్స్ ఇటు చేసినప్పుడు ఇట్లయితే నాకేం తెలుస్తుంది. ఇది కూడా అలాంటిదే, కొత్త ఫీల్డ్. కనుక మీరు నిదానించి తమాయించుకుని శాంతపరచుకోవాలి మనస్సుని, తొందర పెట్టుకోకూడదు అని నచ్చ చెప్పి నెక్స్ట్ డే. Please subscribe RTV Telugu. Subscribe to RTV. Please do subscribe to RTV. Hey guys, subscribe to RTV Telugu.